ఈ రోజు మనం అరకు అయితే వెళ్ళబోతున్నాం. సో ముందు ముందు ఘాట్ రోడ్స్ ఉంటాయంట, అవి కొంచెం డేంజరస్గా ఉంటాయంట, జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తానికి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి అప్పుడే. సూపర్. ఈ బ్యాంబూ చికెన్ స్టాల్స్ అయితే 1 2 3 4 5 స్టాల్స్ ఉన్నాయి వరుస పెట్టి. ఇలాంటివి నేను కోరుకునేది. చూసారా, అడవి మధ్యలో మొత్తం అడవే, చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కడనే. వాటర్ ఉన్నాయా? పర్లేదా? నా వల్ల కాదు బాబు. ఏంట్రా ఇది, స్వర్గానికి మెట్లలో ఉన్నాయంట. ఎక్కి ఎక్కి ఇక్కడే చచ్చిపోతాము. స్వర్గానికి దారి అది అంటే ఇదే. సన్లైట్ పడతా ఎంత బాగుంది అసలు వ్యూ. అమ్మో, ఐస్ కోల్డ్ ఉన్నాయి వాటర్ అసలు. చూసారా, క్రేజీ. హ్యారీ పాటర్లో ఓల్డ్ మోట్ ఉంటాడు కదా, ఆ గుండేసుకుని అలాగే ఉన్నాడు చూడడానికి. అరకుని న్యాచురల్ వేలో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి యాజ్ ఏ లోకల్లా మనం లోకల్స్తోనే ఉండాలి, లోకల్స్ ఉండే ప్లేస్కి వెళ్ళాలి, అది కావాలి నాకు. సో మొత్తం 4 తరాల నుంచి ఉన్నారంట ఈ ఊర్లో. ఊరు చూద్దాం ఏంటనేది. లోపలికి ఉన్నాయి ఇట్లా. వావ్, అబ్బా బాబా బాబా బాబా, ఎంత బాగుంది అసలు. ఇక్కడ చూడండి, పెద్ద స్టంట్ వేయాలి ఇక్కడ. కానీ నేను చేసినట్టు ఎవరు ట్రై చేయకండి, చాలా డేంజరస్. షార్ట్ కట్ అని చెప్తే వచ్చా, చిన్న మనుషులు నడిచే దారి అంతే, దాంట్లోకి బండి తీసుకొస్తున్నా. క్రేజీ మూమెంట్ అసలు ఇది. ఈ అడ్వెంచరే కావాలి. అందరూ చేయలేనిది, ఎవరు రాలేనిది మనం చేయాలి. ఫైనల్లీ హాస్టల్ విశాఖపట్నంకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫైనల్ వీడియో. సో బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు మనం అరకు అయితే వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్తున్నాం ఏంటనేది ఒక ఫ్యూ మినిట్స్లో తెలవబోతుంది మీకు. సో ఇప్పుడే హాస్టల్ అయితే వెకేట్ చేశాను. హాస్టల్ అయితే చాలా చిల్ ఉంది. మంచి మంచి పీపుల్ని మీట్ అయ్యాను. చాలా చిల్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు ట్రెక్కర్స్, ట్రావెలర్సే ఉన్నారు. కొంచెం మంచి ఫ్రెండ్స్ అయితే ఫామ్ అయ్యారు. అండ్ నేను ఇప్పుడు ఒక ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను వెళ్ళాల్సిన ప్లేస్కి. అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తున్నాను నేను, నేను ఎలా వెళ్తున్నాను అరకు అనేది మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1లో మీకు ఏ వీడియో బెస్ట్గా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ నుంచి గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాను, అక్కడ నుంచి నా జర్నీ ఎలా ఉందో మొత్తం చూడండి. మీ వ్యూస్ అన్ని తెలియజేయండి. కాంట్ వెయిట్ టు ఎక్స్ప్లోర్ అరకు. త్వరగా అరకు ఈవినింగ్ కల్లా ఫినిష్ చేసుకొని మన ట్రావెల్ని ముగించేద్దాం. అండ్ అలాగే మళ్ళీ రిటర్న్ వైజాగ్ వచ్చి ఇక్కడ నుంచి నేను నా హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోతాను. సో అది గైస్ ప్లాన్. సో స్టే ట్యూన్డ్. అరకు ఎలా వెళ్ళబోతున్నాం అనేది ఒక సర్ప్రైజ్. అక్కడ నుంచి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయో మీ అందరికి షేర్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ మూమెంట్. సో స్టే ట్యూన్డ్. సో నేను సర్ప్రైజ్ అని చెప్పా కదా, ఇదే మన బైక్ ఈ రోజుకి. హోండా డియో ఇది ఒక్కటే అవైలబుల్ ఉందంట. నేను యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాను క్రూజర్లు, కానీ ఏది అవైలబుల్ లేదంట. సండే కదా, అన్నీ బుక్డ్. అందుకనే ఈ ఆప్షన్ ఇది చూస్ చేసుకున్నా. ఇంకా ఇది నాకు 700 అలా పడింది. అరకు వరకు ఇదే అనమాట. దీంతో పాటు మనకి 120 కిలోమీటర్స్ ఇస్తారు. 120 కిలోమీటర్స్ వరకు ఆ 700లో వెళ్ళొచ్చు. ఎక్స్ట్రా పడితే కిలోమీటర్కి 5 రూపీస్ ఛార్జ్. సో అరకు ఆన్ ఏ స్కూటర్ ఎక్సైటెడ్గా ఉన్నా. 3 అవర్స్ జర్నీ నడపగలను లేదు, కానీ ట్రై చేద్దాం. నేను రోడ్ మీదకి వెళ్ళాక మీకు అప్డేట్ చేస్తాను. ఆ అప్లికేషన్ వచ్చేసి ఇదే, రాయల్ బ్రదర్స్ అని ఉంది కదా, బైక్ రెంటల్స్. ఇక్కడే బుక్ చేసుకున్నాను అనమాట వైజాగ్లో. సో ఇట్లా ఉంటుంది స్టోర్, రాయల్ బ్రదర్స్ది. ఇలాంటి క్రూజర్లు దొరికినా లేకపోతే ఇలాంటి బైక్స్ దొరికినా బాగుండేది. గేర్లెస్లో ఉండే కంఫర్ట్లే వేర్లేండి, నో ప్రాబ్లం, అడ్జస్ట్ అయిపోదాం. ఇంకా మనం ఫ్యూయల్ కూడా కొట్టించుకోవాలి దానికి. పంచర్లు ఇవన్నీ కామనే, కానీ ఇంజన్లో ఎలాంటి ఇష్యూస్ లేకపోతే చాలు నాకు. బైక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. హెల్మెట్ తీసుకొని వెళ్ళిపోవడం. మన కోసం కొత్త హెల్మెట్ తీశారు. సో ఇది కొత్త హెల్మెట్ మన కోసం. వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే, ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేయించాను బండికి వెనకాల ఉన్న పెట్రోల్ బంక్లో. సో ఇది సెటప్. నా దగ్గర బైక్ మౌంట్స్ ఏం లేవు కెమెరా మౌంట్ చేయడానికి. కెమెరా బ్యాగ్లో పెట్టేస్తున్నాను. సో నాన్ స్టాప్ కొట్టేస్తాను. మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే ఆగుతాను. వైజాగ్ సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్లు వచ్చాను.
ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట చెట్టు కింద. నాకు బండి మీద వెళ్తా రికార్డ్ చేయడానికి అవడం లేదు. మన మోటో బ్లాగింగ్ వాళ్ళు చేస్తారు కదా, ఆ స్టైల్లో చేద్దామంటే నాకేం మౌంట్స్ లేవు. ఇలా పట్టుకొని డ్రైవ్ చేద్దామంటే అది చాలా డేంజరస్, బస్సులు అవి తిరుగుతున్నాయి. సో ఎందుకులే డేంజర్ అని చెప్పి తీలైపోతున్నాను. అవి కొన్ని షార్ట్స్ వస్తే బాగుంటది, మీకు చూపించినట్టు ఉంటది రోడ్డు, నా బైక్ రైడ్ ఎలా ఉందనేది. సో ఇలా చెట్టు కింద పార్క్ చేసుకున్నా, మంచిగా ఒక 2 minutes వాటర్ తాగేసి రెస్ట్ తీసుకొని బయలుదేరతా. ఇటు చూడండి వ్యూ ఎలా ఉందో. అసలు వ్యూస్ మారిపోతున్నాయి వైజాగ్ దాటిన తర్వాత నుంచి. అరకుకు దగ్గర పడే కొద్దీ మనకి చాలా చేంజెస్ గమనిస్తున్నా. వాతావరణంలో కూడా చేంజెస్ వస్తున్నాయి. ఇందాక దాకా పొగమంచు ఉంది 9 o'clock కూడా. అసలు నేను ఒక్కనే కాకుండా ఫ్యామిలీ కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు తోడుంటే చాలు, సూపర్ ఉండేది రైడ్. నేను మాట్లాడకుండా అలా సైలెంట్గా వస్తున్నాను, హెడ్ ఫోన్స్ కూడా లేవు, పాటలు పాడకుండా వెళ్తున్నాను. కానీ బాగుంది, రైడ్ అయితే బాగుంది. సో ముందు ఘాట్ రోడ్స్ ఉంటాయంట, అవి కొంచెం డేంజరస్గా ఉంటాయంట, జాగ్రత్తగా వెళ్ళాలి. సో నేను కాంటెంట్ క్రియేట్ చేయాలి, అలాగే డ్రైవ్ చేయాలి, కొంచెం సేఫ్గా మన ప్లేస్కి అయితే చేరుకోవాలి. సో కాబట్టి చాలా ప్లాన్డ్గా వెళ్తాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్గా ఒక ఫ్లవర్ కనపడింది, ఎల్లో కలర్ ఫ్లవర్. అక్కడ గడ్డి పువ్వు అనుకుంటుంది. సో ఎలాగో తోడెవరు లేరు కాబట్టి ఈ ఎల్లో ఫ్లవర్ నాతో పాటు తీసుకెళ్తా అరకు వరకు. ఇదే నా ఫ్రెండ్, జేబులో పెట్టుకొని తీసుకెళ్తా. మాక్సిమం ఇంకా నేను ఎక్కడ ఆగదలుచుకోలేదు, డైరెక్ట్ అరకు వెళ్ళిపోయి అక్కడే లంచ్ కూడా చేసేస్తాను. ఎందుకంటే మనం ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలి, బైక్ ఇచ్చేయాలి. నేను ఈవినింగ్ 8:30 కల్లా వచ్చేస్తా అని చెప్పా. 12:15, 12:30 కల్లా అరకు చేరుకుంటే మొత్తం కవర్ చేసేసి, మొత్తం కవర్ చేయలేనులేండి, జస్ట్ ఒక 2-3 అవర్స్లో మనకి ఏం తోచితే అది కవర్ చేసేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోదాం. 5 కల్లా స్టార్ట్ అయితే నేను ఇక్కడ 8:30 కల్లా ఉండగలను. ఇన్ కేస్ లేట్ అయితే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చులేండి, కానీ ఎక్స్ట్రా మనీ అవుతుంది మళ్ళీ. చూద్దాం, అక్కడికి వెళ్ళాక పరిస్థితిని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే, అదిగోండి మొత్తానికి బొర్రా కేవ్స్ అయితే 29 kilometers ఉంది. ఇంకా అరకు వ్యాలీకి 53, అంటే నేను సగం వచ్చినట్టు. ఒక 50 kilometers అయితే వచ్చా, ఇంకా 53 ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి. ఈస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటున్నా ఆల్రెడీ. ఇటు చూసిన కొండలే ఉన్నాయి అంతా. అదిగోండి ఇక్కడ నుంచే వ్యూ స్టార్ట్ అయిపోయినాయి. చిన్న ఊర్లు, ఇదంతా కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని అమ్ముతున్నారు. ఏ ఊరు ఇది? ఊరి పేరు కాశీపట్నం. ఇక్కడ చూడండి అందరు బైకర్స్ ఎలా ఉన్నారు, మంచి హార్లీలు, మంచి పవర్ఫుల్ బైక్స్ అన్ని వేసుకొని రైడ్ చేస్తున్నారు అంతా. వీళ్ళే కాదు, చాలా మందిని చూసా వెళ్తా సూపర్ బైక్స్ వేసుకొని, లేదా హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్ వేసుకొని మంచి ఘాట్ రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఎప్పుడైనా ఫ్యూచర్ లో అన్ని బాగుంటే మంచి బైక్ వేసుకొని ఘాట్ రోడ్ పైన ట్రావెల్ చేద్దాం. పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, ఖచ్చితంగా సాధిస్తాం. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ ఏమి లేదు, అసలు జీరో ప్లాన్. ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోతున్నా. ముందు అరకు వెళ్ళిపోయి ఆ తర్వాత డిసైడ్ అవుదాం అని చెప్పి. ముందైతే అరకు వెళ్ళాక ఫస్ట్ మనం చేయాల్సింది లంచ్. పొద్దున్నుంచి ఏం తినలా, ఫస్ట్ లంచ్ చేసేద్దాం, ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తానికి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. అప్పుడే కొంచెం ఘాట్ రోడ్ అంతా ఎక్కి చాలా దూరం పైకి అయితే వచ్చాం. ఇటువైపు నుంచి రోడ్స్ చాలా కర్వీగా ఉన్నాయి, అసలు హెయిర్ పిన్ బెండ్లు అన్ని. ఎంత ఫన్ గా అనిపించిందో అసలు ఘాట్ రోడ్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆల్వేస్ లెఫ్ట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీకు అప్పుడప్పుడు బ్లైండ్ కర్వులు ఉన్నాయి, రైట్ నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు. సడన్ గా హార్న్ కొట్టుకుంటూ లెఫ్ట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. మధ్యలో మనకి ఇట్లా అరకు కాఫీ అని షాప్ ఉంది, కాఫీ వేసి స్టార్ట్ అయిపోతా. సో మొత్తానికి మనం బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చాం. ఆ కేవ్స్ బయటే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి అనమాట. మా దగ్గర రా అంటున్నారు అందరూ. సో ఏదో ఒకటి చూసుకొని
మొత్తానికి అయితే ఈ రెస్టారెంట్కి వచ్చా. ఇక్కడ లంచ్ చేసేసి వెళ్ళి బొర్రా కేవ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా మంది జనం ఉన్నారు. మరి అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. ముందైతే తిందాం, తినిన తర్వాత ఆలోచిద్దాం. అరకులో భోజనం ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్ మీల్స్ ఉంది, అలాగే బొంగులో బిర్యానీ అంటారు కదా, అది కూడా ఉంది. సో రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేద్దాం. సో తినడానికి కూర్చున్నాను. బ్యాంబూ బిర్యానీ తెలిసిందే కదా, అరకు వచ్చి బ్యాంబూ బిర్యానీ తినకపోతే అదేదో పెద్ద పాపం లాగా చూస్తారు. సో అందుకే బ్యాంబూ బిర్యానీ చెప్పా. ఇంకోటి నా ప్లాన్ ఏంటంటే అసలు అందరూ టూరిస్ట్ వెళ్ళే ప్లేస్ కాకుండా ఏదైనా ఆఫ్ బీట్ ప్లేస్లో ఏమైనా పడదామని చూస్తున్నా. వెళ్ళే దారి మధ్యలో చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ బొర్రా కేవ్స్ దగ్గర అయితే వందల మంది జనం ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బొర్రా కేవ్స్కి వెళ్తే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అలా అని చెప్పి మనం బయట ఏమైనా ఎతుకుదామని వెళ్ళినా కూడా చాలా టైం వేస్ట్ అయిపోద్ది. సో రెండిట్లో ఏది డిసైడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. బొర్రా కేవ్స్ ప్లస్ ఏంటంటే అది నీట్గా మొత్తం అంతా అరేంజ్ చేసి ఉంటుంది, లైట్స్తో సహా మొత్తం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. మిగతా ఏంటంటే మనకు గ్యారంటీ లేదు. సో అందుకే బొర్రా కేవ్స్కి వెళ్దామా అని అనుకుంటున్నాను. 80% షూర్ వచ్చేసింది మన బొంగులో బిర్యానీ. సూపర్ స్మెల్ అదిరిపోయింది. దాంతోపాటు గ్రేవీ అను రాయితా పెరుగు చట్నీ. స్మెల్ సూపర్. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం తింటున్నాను బొంగులో బిర్యానీ. అదేదో తిట్టినట్టుంది, నా బొంగులో బిర్యానీ అన్నట్టుంది. బొంగులో అనకుండా బొంగు బిర్యానీ అన్నాం, సరిపోయింది. కానీ అది బొంగులోనే కుక్ చేస్తారు కదా, అసలు ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తుందా బొంగులో కుక్ చేయడం వల్ల? చూద్దాం. చికెన్ పీస్ వేసుకొని గ్రేవీతో నార్మల్గానే ఉంది. అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా, ఇంట్లో పలావ్ చికెన్ కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇంట్లో సేమ్ అదే టేస్ట్. మన హోటల్స్లో ఉంటాయి కదా, అలా అయితే లేదు. పలావ్తో పాటు చికెన్ దమ్ లాగా నచ్చింది. సేమ్ మా గుంటూరులో బిర్యానీ ఉన్నట్టుంది. గుంటూరులో పలావ్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంది. కుమ్మేసి బొర్రా కేవ్స్కి వెళ్ళిపోదాంలేండి. ఇంకా డైలమా వద్దు, పక్కనే ఉంది కాబట్టి టైం వేస్ట్ వద్దు. క్విక్గా అది కవర్ చేసేసి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫుడ్ అయితే అయిపోయింది. లంచ్ ఇక్కడ కొన్ని పెట్టారు చూసారా, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ అరకు అండ్ బొర్రా కేవ్స్ అని. అందులో బొర్రా కేవ్స్ ఒకటి, కట్టికి వాటర్ ఫాల్స్ ఒకటి వెళ్దాం, గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్దాం. సో ఆ 3 ప్లేసులు చూస్ చేసుకున్నా. ఆ 3 ప్లేసులే కాదు, మధ్యలో ఏదైనా మూమెంట్స్ జరిగితే అవన్నీ కూడా చూపిస్తా. సో అది ప్లాన్. లెట్స్ గో టు బొర్రా కేవ్స్. సో వచ్చేసాం మనం బొర్రా కేవ్స్ దగ్గరికి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఆ రేట్స్ ఎలా ఉన్నాయి చూడండి. అడల్ట్ 80, చైల్డ్కి 60, వీడియో కెమెరా అయితే 100. సో కెమెరా ఒకటి, అడల్ట్ ఒకటి తీసుకుందాం. మనం వచ్చిన వేళ విశేషం ఏంటంటే లంచ్ బ్రేక్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 to 2 లంచ్ బ్రేక్ అంట. టికెట్స్ కూడా ఎవరంట 1 to 2. ఇక్కడ అందరూ గొడవ పడుతున్నారు. ఇప్పుడు 1 hour వెయిట్ చేయాలి నేను ఇక్కడ. దీనికోసం చాలా దూరం వచ్చా. ఇలా ఉంటుందని ముందే తెలిస్తే ముందే టికెట్ తీసుకొని వెళ్ళి తినేవాడిని. ఇప్పుడు ఈ 1 hour టైం వేస్ట్. మనకి ఏం చేయాలి? ఇంకేం చేస్తాం, కట్టికే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇంకా అది ఫినిష్ చేసుకొని దాని తర్వాత దీనికి రావచ్చు. ఈ బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి. బ్యాంబూ చికెన్, ఈ బ్యాంబూ చికెన్ స్టాల్స్ అయితే 1, 2, 3, 4, 5 స్టాల్స్ ఉన్నాయి వరుస పెట్టి. బ్యాంబూ చికెన్ బిర్యానీ ఉంటుంది, ఓన్లీ చికెన్ కావాలన్నా ఉంటుంది. అదేండి ఇలా కుక్ చేస్తారు. అండ్ ఇక్కడ పక్కన చూస్తే అన్ని స్టాల్స్, టాయ్స్, యాక్సెసరీస్, చెక్కతో చేసిన ఐటమ్స్. ఇవ్వండి కొన్ని బొమ్మలు కూడా అమ్ముతున్నారు, దేవుడి బొమ్మలు, చెక్కతో చేసినవి అన్నీ, హ్యాండ్ బ్యాగ్స్. ఇది ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే ఇందులో కొంచెం వాటర్ పోసి ఇక్కడ వరకు బ్లో చేస్తే పిచ్చికలాగా సౌండ్ వస్తుందంట. ట్రై చేశాను, బాగుంది. ఇప్పుడు నార్మల్గా ట్రై చేద్దాం. నార్మల్గా అయితే ఒక విజిల్లా వస్తుంది, కానీ వాటర్ పోసి దీంట్లో ఊదితే పిచ్చుకలాగా సౌండ్ వస్తుంది. బాగుంది, ఇంట్రెస్టింగ్గా. తీసుకున్నా 50 రూపీస్ అంట. మన టైం బేడో ఏంటో కానీ బొర్రా కేవ్స్ మూసేయడం అంటే లంచ్ బ్రేక్ అంట. ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లకు కూడా లంచ్ బ్రేక్లు ఉంటాయా, నాకు అర్థం కాల. సో అందుకే అక్కడ నుంచి వచ్చేసి పక్కనే కట్టిక వాటర్ ఫాల్స్ అని ఉందంట. ఈ రోడ్లో నుంచి రావాలి, ఓన్లీ బైక్స్కి అలౌడ్, కార్లకి అలౌ లేదనమాట. సో ఇట్లా వెళ్ళాలి ఇటువైపు. వెళ్ళే దారిలో నాకు మధ్యలో ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న లేక్ లాగా కనపడింది. కిందకి వెళ్దాం పదండి. ఇది చాలా జారిపోయి పడిపోయేటట్టు ఉన్నాను. ఇక్కడ నుంచి దిగుదాం. కమాన్. ఓహ్ అమ్మా, ఎంత స్టీప్గా ఉందో. బండి ఇక్కడ పెట్టుకొని వెళ్తున్నా ఇదిగా. అది నాకు ఇలాంటి ఆఫ్ బీట్ ప్లేస్లు అంటే ఇష్టం. అక్కడ బాగుంది,
అక్కడికి వెళ్దాం పదండి. ఎంత చూసారా, ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే సూపర్ ఉండేది. మొత్తం రాక్స్ మధ్యలో వాటర్. ఇలాంటివి మనం ఆల్రెడీ చూస్తామండి. ఏదో దారి మధ్యలో కనపడిందని ఆగాను ఒక 5 minutes చూద్దామని. ఓ ఇటుంది అసలు మెయిన్ నది. వావ్, ఇది కదా కావాల్సిన మూమెంట్ మనకి. అబ్బా 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 అబ్బా, సూపర్. ఇలాంటివి నేను కోరుకునేది. చూసారా, అడవి మధ్యలో మొత్తం అడవే, చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కడే. ఇంకోటి చూపిస్తా పదండి ఇటువైపు. పాములు లేకపోతే చాలు నాకు, అన్నిటికన్నా భయం పాములు. ఎద్దుకోండి. వా, అటు నుంచి వచ్చాను, అదంతా ఇటు ఫ్లో అవుతూ ఇలా వెళ్తుంది. ఇది ఇట్లా కావాలి నాకు. నైస్ నైస్ నైస్. ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది నాకు. ఇందాక ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఇంత దూరం మనం డ్రైవ్ చేసుకొని వచ్చి వర్త్ ఇట్ అనిపిలా. ఇలాంటివి కావాలి నాకు. వెరీ నైస్. మనం ఇలాగే డ్రైవ్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. కట్టికా వాటర్ ఫాల్స్. నేను బైక్ మీద వచ్చా కదా, ఈవినింగ్ 4:35 కల్లా, అంటే చీకటి పడే లోపు ఘాట్ రోడ్ దిగేయాలి. ఎందుకంటే నైట్ టైం ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు యానిమల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకేం కాదులేండి, ధైర్యంగా వెళ్ళిపోదాం, ఏది మనం ఆపలేదు. సో టైం కల్లా బయటపడితే చాలు. ఓకే, లెట్స్ గో టు వాటర్ ఫాల్స్. సో మొత్తానికి కట్టిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి 1 kilometer ట్రెక్ చేయాలంట. ఇక్కడ వరకు అంటే 2 kilometers వరకు బైక్స్ లేదా అలాంటి జీపులు చూపిస్తారండి. అదిగోండి, ఇలాంటి జీపులు అయితే వెళ్తాయి. 2 kilometers వరకు తీసుకొస్తారు. కానీ ఇక్కడ నుంచి అందరూ ట్రెక్ చేయాల్సిందే 1 kilometer. బైక్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి, చిన్న ప్లేస్ ఇచ్చారు. కానీ వర్త్ ఇట్ అంట, ఎనీ టైం వాటర్ ఉంటాయంట. ఇదిగోండి, ఇలా ఎక్కాలి పైకి. చాలా స్టీప్గా ఉంది కొండ. అడవి మధ్యలో నుంచి నడుచుకుంటూ చచ్చానులే, నేను వాటర్ కూడా తెచ్చుకోలేదు. కిలోమీటర్ ట్రెక్ అంటే ఆషామాషి విషయం కాదు. ఇదిగోండి వెనక నుంచి వ్యూ. ఈ వీడియో ఇంక నుంచి రొప్పుకుంటా వస్తుంది. ఎక్కగానే మనకు ఒక రైల్వే ట్రాక్ అయితే తగిలింది. ఏ రూటో మరి ఇది. ఇదంతా దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ కూడా బ్యాంబూ చికెన్లు అమ్ముతున్నారు మధ్యలో. కావాలంటే షాప్స్ ఉన్నాయి వాటర్కి, స్నాక్స్కి. అది కూడా ట్రాక్ నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఇదంతా ఇంకా పైకి వెళ్ళాలి. ఎక్కడో ఉంది. కొంతమంది రిటర్న్ వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం వర్త్ ఇట్టా కాదా అని కనుక్కుందాం. బ్రో ఎలా ఉంది వాటర్ ఫాల్? వాటర్ ఉన్నాయా? పర్లేదా? చాలా బాగుంది, చాలా చల్లగా ఉంటుంది. వర్త్ ఇట్టా? అదే అదే. ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఇంకో 1/2 గంట. ఓకే, థ్యాంక్స్ బ్రో. వాళ్ళైతే వర్త్ ఇట్ అంటున్నారు. చాలా బాగుందంట, చాలా చల్లగా ఉందంట. ఇంకా ఇక్కడ నుంచి 15 minutes వాక్ ఉంటుందంట. ఫాస్ట్గా ఎక్కేద్దాం, వెయిట్ చేయలేకపోతున్నా. ఖచ్చితంగా చూడాలి. అమ్మా, లెగ్ వర్కౌట్ అయిపోయింది నాకు ఈరోజు. మొత్తానికి ఏదో ఏరియా దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఫ్రూట్స్, వాటర్ అన్నీ అమ్ముతున్నారు. కానీ వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి. బా 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 బా, సూపర్. అంతా స్మోకీ గ్రిల్ బ్యాంబూ చికెన్ మొత్తం అంతే, అంతా అవే ఉన్నాయి ఇక్కడ. దగ్గరికి వచ్చా కట్టిక వాటర్ ఫాల్స్ ఎక్కుదాం పదండి. అమ్మా, కానీ బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. కొంచెం లష్ గ్రీనరీ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంతా వాటర్ దగ్గరలో ఉన్నాయి కదా, చూడండి మొత్తం గ్రీన్. క్లైంబ్ నా వల్ల కాదు బాబు, కొంతసేపు కూర్చుంటా. మన ఫైనల్ మన ట్రావెల్ సిరీస్లో ఫైనల్ వీడియో. ఈ వీడియో ఎనర్జీ డౌన్ అవ్వకూడదు, చాలా హ్యాపీగా ఉండాలి. కానీ ఆపోజిట్లో జరుగుతుందంతా. ఏం కాదులే, వాటర్ ఫాల్ చూస్తూ ఊపి వస్తుంది. లెట్స్ గో. జనాలంతా గొడవ చేస్తున్నారు, ఏంటో. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా ఉంది. ఏంట్రా ఇది, స్వర్గానికి మెట్లలో ఉన్నాయి అంతా. ఎక్కి ఇక్కడే చచ్చిపోతాము. ఇంకా 10 minutes అంట ఇక్కడ నుంచి. ఎక్కి చచ్చిపోయేలా ఉన్నారా ఇక్కడ. ప్లీజ్ లొకేషన్ బాగుంటే చాలు, ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. వెళ్ళేటప్పుడు ఈజీ వెళ్ళండి, దిగేయచ్చు. స్వర్గానికి దారి అది అంటే ఇదే. ఎక్కువ. కానీ స్టెప్స్ మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. అసలు నా మాట పడిపోతుంది, ఇక్కడ మాట్లాడలేను బాబోయ్. వచ్చేసాం దగ్గరికి, ఆల్మోస్ట్ దగ్గరికి. బా, సన్లైట్ పడతా ఎంత బాగుందో అసలు వ్యూ. వావ్, నా మొహం మాడిపోయింది కదండి. ఈ ట్రావెల్ పుణ్యమా అని చెప్పాను కదా స్టార్టింగే. ఈ ట్రిప్ అయిపోయే లోపు కర్రీ బొగ్గులా తయారవుతా అని. అంతే అయిపోయాను నేను కూడా. మొత్తం ట్యానే బీభత్సం. పైగా ఎల్లో షర్ట్లో ఇంకా నల్లగా కనిపిస్తున్నానేమో. వచ్చేసాం ఇంకా కొద్దిగా. ఇదిగో మన కుర్రోళ్ళు. ఎక్కడి నుంచి బ్రో?
ములారి అంటే ఎక్కడ? రాజమండ్రి నుంచి వచ్చారా? సూపర్. ఈ పిల్లోడు చూడు క్యూట్గా కూర్చొని చింతకాయలు అమ్ముతున్నాడు. ఎంత కవరు? 20 ఒకటి ఇచ్చేయి. ఏ ఊరు మీది? కట్టికేనా? ఇదిగో ఇది కాదు 50 తీసుకో. స్కూల్కి వెళ్ళట్లా? ఇక్కడ దాకా నువ్వే ఎక్కుతావా కవర్లన్నీ మోసుకొని? నీతో పాటు ఎవరు రారా? నువ్వు ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావా? నైస్, చదువుకో బాగా. ఆ పిల్లోడు ఇంత ఎక్కువ వచ్చి అక్కడ కూర్చొని క్యూట్గా చింతకాయలు అమ్ముతున్నాడు. 20 రూపాయలంట. దగ్గరికి వచ్చాం, ఇంకా కొద్దిగా ఉంది, వచ్చేసాం. బా చల్లగా ఉంది. ఇదిగోండి ఇది కింద వైపు, ఇంకా పైన ఉంది, అక్కడ జనాలు నుంచొని ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాం. ఇంకా ఎక్కాలి కొద్దిగా దానికోసం. సో అటువైపు వెళ్దాం పదండి. కింద కూడా ఆడుకుంటున్నారు. ఇలా ఫ్లో అవుతూ వాటర్ అంతా కిందకి వెళ్తున్నాయి. మొత్తానికి వచ్చాం వాటర్ ఫాల్ దగ్గరికి. అమ్మ అందరు ఇక్కడ నుంచి చెప్పులు ఇప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను కూడా నా షూస్ ఇప్పేసి ఇక్కడ పెట్టుకొని వాక్ చేసుకుంటూ వెళ్దాం అక్కడికి. కాళ్ళు పెడదాం వాటర్లో. అమ్మ ఐస్ కోల్డ్ ఉన్నాయి వాటర్ అసలు. దేవుడా, ఆహా ఐస్ కోల్డ్ వాటర్ అసలు. నిజంగా జారి పడిపోకపోతే చాలు. అమ్మో ఇది చూడండి ఎంత డేంజరస్గా ఉందో. ఓ చూసారా? బాబా ఇప్పుడు వచ్చింది కిక్ నాకు. బేసిక్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాటలో చెప్పలేని. చల్లగా ఉంది, చాలా ఐస్ కోల్డ్గా ఉన్నాయి వాటర్ అంతా. క్రేజీ. ఇదిగోండి ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుందా అల్ట్రా వైడ్లో? వీళ్ళెవరో వేరే కంట్రీ నుంచి వచ్చారు, తీసుకుంటున్నారు వీడియో. ఇతను రష్యన్స్ అంట, అక్కడ కూడా ఉన్నారు రష్యన్స్. వీళ్ళంతా రష్యా నుంచి. హ్యారీ పాటర్లో ఓల్డ్ మార్ట్ ఉంటాడు కదా, ఆ గుండేసుకొని అలాగే ఉన్నాడు చూడడానికి. అక్కడ తడిచిన తర్వాత వైట్ కలర్ సాక్స్ వేసుకోవాలంటే పెయిన్ఫుల్గా ఉంది. కాళ్ళు చూసారా ఇలా అయిపోయింది. దీని మీద వైట్ సాక్స్ వేయాలి ఇప్పుడు. అయిపోయింది ఇలా పడేయటమే సాక్స్. ఇంకా తడిచిన తర్వాత ఆ రాక్స్ మీద నడవాలంటే ఉట్టి కాళ్ళతో ఎంత పెయిన్ఫుల్గా అనిపించిందంటే అదేదో 3rd degree టార్చర్లా ఉంది అసలు. అది తడిచి నడవలేము రాక్స్ పైన, కట్ అయిపోతాయి కూడా కాళ్ళు. ఫ్లిప్ ఫ్లాప్స్ తెచ్చుకుంటూ ఉంటే పోయేది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అంతే. కానీ వాటర్ అయితే ఐస్ కోల్డ్ ఉన్నాయి అసలు భయంకరంగా. ఇంక అందులో తడిస్తే ఇంకంతే వణికిపోతాం. ఆల్రెడీ అందరూ వణికిపోతున్నారు. కానీ వర్త్ ఇట్ అంటే డెఫినెట్గా వర్త్ ఇట్. ఇంతసేపు ఎక్కాక దిగడం ఈజీ, ఎక్కడమే చుక్కలు కనిపిస్తాయి. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో కట్టిగా వాటర్ ఫాల్ ఫినిష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్విక్గా నడుచుకుంటూ మన బండి పెట్టిన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి నా బ్యాగ్ ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారంటే కట్టిక అనేది వాళ్ళ ఊరంట, మా ఊర్లోకి తీసుకెళ్తానండి, బాగుంటాయి పెంకుటిల్లు అవన్నీ, పాత ఇల్లు, చిన్న చిన్న ఇల్లు, ఒక చిన్న గ్రామం చూపిస్తారండి అన్నారు. అది చూద్దాం వెళ్ళి. ఇంకొక వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఆ వ్యూ పాయింట్ ఒకటి చూసేసి రిటర్న్ అయిపోదాం. ఇంకంతే చాలు. పొద్దున బొర్రా కేవ్స్ అయిపోయి ఉంటే బాగుండేది. అయినా మనం వచ్చింది ఇవన్నీ చూడడానికి కాదు కదా, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. హౌ ఈజ్ అరకు అనేది ఎక్స్పీరియన్స్ అనమాట. అరకుని న్యాచురల్ వేలో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి యాజ్ ఏ లోకల్లా. మనం లోకల్స్తోనే ఉండాలి, లోకల్స్ ఉండే ప్లేస్కి వెళ్ళాలి. అది కావాలి నాకు. ఇప్పుడు కట్టిక అనే ఊరికి వెళ్దాం, ఆ ఊరు ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ సేమ్ వే కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది ఒక్కటే చాలా హెక్టిక్గా ఉంది. ఇదిగోండి కట్టిక గ్రామానికి స్వాగతం. అందరూ కట్టిక వాటర్ ఫాలే చూస్తుంటారు, కానీ కట్టిక విలేజ్ ఎవరైనా చూసారా? ఇప్పుడు మన బ్రో మనల్ని విలేజ్ చూపించడానికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో మొత్తం తెలుసుకుందాం. ఇదిగోండి విలేజ్ ఎంట్రన్స్, ఇది స్టార్టింగ్. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇది స్కూల్ ఉంది. వావ్, ఇటేనా బ్రో?
అదిగోండి గ్రామం, చిన్న పల్లెటూరు. ఇదిగోండి కటిక గ్రామంలో చిన్న పల్లెటూరు. అక్కడ మనుషులు, వాళ్ళ జీవన విధానం ఇలా ఉంటుంది. కొంచెం మంచినీళ్ళు అడిగాను, మనోడు తీసుకొస్తున్నాడు వెళ్ళి. సో మొత్తం 4 తరాల నుంచి ఉన్నారంట ఈ ఊర్లో. ఇదిగో ఈ అబ్బాయి ఉన్నాడు కదా, మనం తెచ్చిన అబ్బాయి, ఇతను 4వ తరం. అక్కడ కూర్చున్నాడు కదా ఆయన 2వ తరం. ఆయన ముందు వాళ్ళ నాన్న వాళ్ళు ఉండేవాళ్ళంట, వాళ్ళు చనిపోయి ఉంటారు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే చనిపోయారు. ఎన్నో తరాలు మరి 3 తరాలు 5 తరాలు ఉన్నారు ఇక్కడ. మాకు పుట్టినవారు మరి వీళ్ళు, మాకు పుట్టినవారు వీళ్ళు ఎన్ని తరాలు పుట్టారు. మరి ఒక తరం అయింది వీళ్ళకి. వీళ్ళు మనమాలు అరే కదా. వీళ్ళు మనవాళ్ళ మీకు? మాకు మనమాలే. వీళ్ళు చదువుకుంటున్నారుగా ఇక్కడ నుంచి? చదువుకుంటున్నారు. చదివించాలి అందరినీ. పద బ్రో, ఇంకా చూద్దాం. సో అది అక్కడే వాళ్ళతో మాట్లాడి మంచినీళ్ళు ఇచ్చారు, మంచిగా తాగి ఊరి చూద్దాం ఏంటనేది. బాబాయ్ కట్లు కొడుతున్నాడు అక్కడ. నమస్తే నమస్తే. ఊరి మధ్యలో ఒక మంచి చెట్టు ఉంది. ఎక్కువ పెంకుటిళ్ళు, ఆ రోజుల్లో ఇట్లా పెంకుటిళ్ళలో ఉండేవి. ఇప్పుడు కొంచెం కట్టుకున్నారులేండి కొంతమంది సిమెంట్తో. ఇదే ఊరు. లోపలికి ఉన్నాయి ఇట్లా. వావ్, ఇదేనా మీకు నీటి ఇది? ఇక్కడ అందరు నీళ్ళు ఇక్కడే పట్టుకుంటారు. అబ్బా ఎంత బాగుంది ఇక్కడ వ్యూ. చూడండి వ్యూ. ఈ వ్యూ దగ్గర ఇక్కడ ఇదంటే వాళ్ళకి మంచినీళ్ళ కుళాయి. ఊరందరికీ ఇక్కడే పట్టుకుంటారంట. అబ్బా బాబా 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 ఎంత బాగుంది అసలు. సో అన్నవాళ్ళ ఇల్లు ఇది. అందరిలో ఇదే పెద్ద ఇల్లు. ఊరు మొత్తంలో ఆ ఇల్లే బాగుంది ఎందుకని అడిగితే వాళ్ళ నాన్నగారు రైల్వేలో పనిచేసేవాళ్ళంట. అప్పుడు ఇల్లు కట్టించారంట. ఆయననే కట్టించింది, ఆ టైంలోనే కట్టించారు. ఉన్నారు నాన్నగారు ఇంకా? రిటైర్ అయిపోయారా? పింఛన్ వస్తుంది. మంచిది మంచిది. సరే అన్న, ఉంటా మరి. నాకు ఇంకో షార్ట్ కట్ రూట్ కూడా చెప్పారు. ఆ పేరు మర్చిపోతున్నా బ్రో, అదేంటి? వ్యూ పాయింట్ గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. యాక్చువల్గా చుట్టూ తిరిగి వెళ్ళాలి. మనం వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి వెళ్ళి బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళి తిరగాలి. సో ఆ రూట్ వెళ్ళకుండా ఇటు నుంచి ఇంకో రూట్ ఉందంట, షార్ట్ కట్ చెప్పారు. అందుకే లోకల్స్తో ఉండాలి మనం. లోకల్స్తో మాట్లాడితేనే మనకి తెలుస్తాయి చాలా విషయాలు. ఓకే, చూసాం కదా గ్రామం. ఇంకా మనం గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. రూట్ ఇక్కడ నుంచి ఇంకో షార్ట్ కట్ రూట్ ఉందంట, అది ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. కొంచెంసేపు ఛార్జింగ్ పెడతా, వ్యూ పాయింట్కి వెళ్ళాక చూపిస్తా మీకు. లేకపోతే రూట్ కూడా చూపిస్తా. చూడండి, ఇదిగోండి రూట్. ఇది పరిస్థితి. కొంచెం రఫ్గా ఉంటుంది కానీ షార్ట్ కట్, భయంకరమైన షార్ట్ కట్ అంట. చాలా కలిసి వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, పెద్ద స్టంటే వేయాలి ఇక్కడ. కష్టమా? తీస్తా ఉండు నన్ను అంతే. అమ్మో, పెద్ద స్టంట్ అయింది నిజంగా. ఇంకా ఉంది, ఇంకా అట్లాగే ఉంది. కానీ నేను చేసినట్టు ఎవరు ట్రై చేయకండి, చాలా డేంజరస్. ఇంకా పైన కూడా ఇట్లాగే ఉంటుందా? అమ్మో, ఎన్ని? ఇది ఒక్కటేనా? ఇంకా ఇంకోటి ఉంటుందా? ఈ దారి చూడండి, షార్ట్ కట్టే కానీ సన్నగా మనుషులు నడిచే దారి. షార్ట్ కట్ అని చెప్తే వచ్చా, పెద్ద పెద్ద స్టంట్లే వేసా. పక్కకు పడితే అంతే సంగతులు. ఇంకా చిన్న మనుషులు నడిచే దారి అంతే, దాంట్లోకి బండి తీసుకొస్తున్నా. క్రేజీ క్రేజీ మూమెంట్ అసలు ఇది. ఈ అడ్వెంచరే కావాలి. అందరూ చేయలేనిది, ఎవరు రాలేనిది మనం చేయాలి. అసలు ఈ రోడ్డు చూడండి, చుట్టూ కొండలు చూడండి. మనోడు లేకపోతే అసలు నాకు రమ్మని చెప్పి అప్పటికి చూపిస్తా అన్నాడు. లేదులే నేను వెళ్తాలే
అని ఉంటే సచ్చూరుకునేవాడిని. అద్భుతం అసలు. సాహసం అంటే ఇదేరా, సాహసాలే సాహసాలు. ఇందాక చూసారు కదా బండిని, డ్రిఫ్ట్ల మీద డ్రిఫ్ట్లు వేసుకుంటా పైకి వచ్చా. బర్నౌట్లు, గేర్ బాక్స్ బాకుండా ఉంటే చాలు. అసలే రెంట్కి తెచ్చా వైజాగ్ నుంచి. షార్ట్ కట్లో వచ్చాం. అది లోకల్స్ కొన్న పవర్ అంటే. మొత్తం 10 కిలోమీటర్లు కలిసి వచ్చిందా మనకి? 10 పైనే కదా. 20 కిలోమీటర్లు తగ్గింది ఈ షార్ట్ కట్లో రావడం వల్ల. కానీ చాలా వైల్డ్గా ఉంది, డేంజరస్గా ఉంది. అందరూ చేయగలిగింది కాదు. లోకల్ సహాయం లేదే ఎవరు ట్రై చేయొద్దు. 20 కిలోమీటర్లు కలిసి వచ్చింది నాకైతే. అంటే ఆల్మోస్ట్ 45 మినిట్స్. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. నీ పేరు? అప్పలరాజు. సూపర్. నువ్వు లేకపోతే అసలు నేను అదిగోండి అక్కడ చివరి వాటర్ ఫాల్. ఇందాక వెళ్ళింది అట్టే మనం. యాక్చువల్గా ఆ కొండంతా చివరికి ఆ 2 కొండలు దాటుకొని వెనక్కి తిప్పుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్ వల్ల. ఇటు ఉంది, ఇక్కడ వరకు ఆపేశారు, దారి లేదు, ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేదు. కానీ మనోడు షార్ట్ కట్లో తెచ్చాడు. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. వాట్ ఏ వ్యూ. ఎంతో కష్టపడి ఫైనల్లీ అరకు రీచ్ అయ్యాం. ఇలాంటి వ్యూ కోసమే చూస్తున్నా. ఎంత అమేజింగ్గా ఉందో చూడండి ఇటువైపు నుంచి. బ్యూటిఫుల్. మనం ఒక చిన్న గ్రామానికి వెళ్ళాం కదా ఇందాక. ఆ గ్రామం ఆ కొండ వెనకాల ఉంది. ఈ కొండ వెనక అటు నుంచి షార్ట్ కట్లో అటు వచ్చాం బయటికి. ఫైనల్లీ ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఇంత దూరం ట్రావెల్ చేసి ఇన్ని సాహసాలు చేసి దీనికోసం. అమేజింగ్. ఎక్కువ వస్తుందంతా. ఎన్ని టూరిస్ట్ ప్లేస్లు చూసినా కూడా ఇంత అనుభూతి రాదు. మనస్ఫూర్తిగా ఆనందిస్తాను నేనైతే. ఫైనల్లీ వి మేడ్ ఇట్. అన్ని సాహసాలు చేసుకొని ఇక్కడ దాకా వచ్చాం. నన్ను నా జర్నీని మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఫాలో అయ్యి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్ యూ. నేను అసలు మాటల్లో చెప్పుకోలేను, మాటల్లో వర్ణించలేను నేను ఎలా ఫీల్ అవుతున్నాను. ట్రిప్ ఆఫ్ ఎ లైఫ్ టైం ఇది, నిజంగా చెప్తున్నా కదా. అన్బిలీవబుల్. నేను ఒక ఇంట్రోవర్ట్ని, బేసిక్ గా ఇంట్లో నుంచి బయటికి కదలను. అండ్ అలాగే మనుషులతో మాట్లాడడం అంటే నాకు అసలు ఒక రకమైన భయం, సిగ్గు చాలా ఉంటాయి. అలాంటిది నేను ఇంత పెద్ద ట్రిప్, అది కూడా కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ తిరిగానంటే నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా మాటలు లేవండి. సో ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే సిరీస్ అంతా పెట్టాను. గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి అరకు వరకు రీచ్ అయ్యాను. ఆ జర్నీ అంతా పెట్టాను. ప్రతి ఒక్క ఊరు ఎక్స్ప్లోర్ చేశాను. సో అవన్నీ చూడండి. సిరీస్ ప్లేలిస్ట్ లో పెట్టాను. ఒక్కొక్క వీడియో, ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీకు నా జర్నీ నచ్చినట్లయితే ముందు వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ముందు ఇంకా చాలా వస్తుంది. ఇదే మొదలైంది, ఇదే ఫస్ట్ కంటెంట్. ముందు ఇంకా మంచి ప్లాన్తో వస్తాను మీ ముందుకి, చేస్తూ ఉంటాను. అనుక్షణం మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. పదండి ఇంకా ఫైనల్ గా ఏదైనా చూసేసి అరకు నుంచి రిటర్న్ అయిపోదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పాట్ గుర్తుంది అందరికి, చాలా సినిమాల్లో చూసాం కదా. కృష్ణగాడి వీరప్రేమ కదా, క్లైమాక్స్ అంతా ఈ చర్చ్ దగ్గరే తీశారు. ఈ స్పాట్ నాకు దారిలో వెళ్తుంటే కనిపించింది అనుకోకుండా. సో ఇదే స్పాట్. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా ప్రశాంతమైన అరకు, ఎటు చూసినా వ్యూసే. 1 డేలో అరకు కవర్ చేయడం చాలా కష్టం. అది బైక్ మీద అంటే ఆక్కుంటూ మళ్ళీ వ్లాగింగ్ కూడా తీయాలంటే చాలా కష్టం. సో ఐ హ్యాడ్ ఫన్, మంచిగా ఎంజాయ్ చేసా, మంచి వ్యూస్ చూసా. ఇంకా నాకు అన్ని చూడాలని ఏం లేదు ఆశ. ముందు నా ట్రిప్ ని కంప్లీట్ చేశానని ఆనందంలో ఉన్నాను నేను. ఒక్కొక్క ప్లేస్ దాటుకుంటే ఇంత దూరం నేను రాగలిగానంటే నేనే షాక్ లో ఉన్నా, నేను ఇంత చేయగలిగానా అని. ఎవ్రీ డే మోటివేటెడ్ గా ఉన్నాను, చేసుకుంటూ వచ్చాను. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడేం అనిపించదు, మనం అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాం కదా, అప్పుడు అనిపిస్తుంది అరే అక్కడ దాకా వెళ్ళి అది చూడలేదే ఇది చూడలేదే అని. అది కామన్ అండి ఏ ట్రిప్లో అయినా. కానీ వెళ్ళినంత వరకు మాత్రం సూపర్, బాగా ఎంజాయ్ చేశా. భయంకరంగా దాహం వేస్తుంది, మొత్తం నోరంతా ఎండిపోయింది నాకు. ఫుల్ స్వెట్టింగ్ వల్ల మొత్తం డీహైడ్రేట్ అయిపోయా. సో ఓకే, నెక్స్ట్ ఒక లాస్ట్ వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇంకా అక్కడ నుంచి మనం రిటర్న్ బయలుదేరిపోదాం. సో ఇదే మన నెక్స్ట్ డెస్టినేషన్, గాలికొండ వ్యూ పాయింట్. ఇది టూరిస్ట్ సైడ్ ఆఫ్ వ్యూ పాయింట్, ఇది లోకల్ సైడ్ ఆఫ్ వ్యూ పాయింట్ చూపిస్తారండి. ఇది లోకల్ సైడ్ ఆఫ్ వ్యూ పాయింట్. ఇది పర్ఫెక్ట్. ఇది కొంచెం అంత బ్యూటిఫుల్గా ఉండదులేండి అయినా. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది, అంత గొప్ప వ్యూ ఏం కాదు ఇది. సో ఇదే మన లాస్ట్ డెస్టినేషన్. ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం, లేట్ అయితే మళ్ళీ
మనం బస్ క్యాచ్ చేయాలి కాబట్టి వైజాగ్లో 3 hours జర్నీ ఇక్కడ నుంచి. అలాగే బైక్ కూడా ఇవ్వాలి, అందుకని ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోదాం. బైక్ రైడ్ మాత్రం ఇన్క్రెడిబుల్ ఉంది అసలు. నెక్స్ట్ టైం పక్కా ఫ్యామిలీతో ట్రైన్లో వస్తా. ఆ బండి మీద కూడా సూపర్ ఉంది, కానీ బండి మీద ఎక్కువ జర్నీ చేయలేం. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళేటప్పటికి నాకు తెలుస్తుంది సినిమా. ఇంకా 3 hours రాను పోను, టోటల్ 6 hours డ్రైవ్. మనమే డ్రైవ్ చేసుకోవాలి, చాలా హెక్టిక్ ఉంటుంది. అందుకే నాట్ ప్రిఫరబుల్ బైక్ మీద. ఈసారి వస్తే ట్రైన్లో వద్దాం. చూడండి, ఘాట్ రోడ్లో ఎవ్వరు లేరు. ఈవినింగ్ 5-5:30 అవుతుంది. అప్పుడప్పుడు ఏదో కార్లు వస్తున్నాయి అంతే. కాసేపట్లో చీకటి పడిపోద్ది. అసలు ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదంట, మొత్తం చీకటే ఏరియా అంతా. అందుకే నాట్ రికమెండెడ్ అంటారు నైట్ టైం ట్రావెల్ చేయడం. చీకటి, నిర్మానుషం, అలాగే దట్టమైన అడవి చుట్టూ. అది మెయిన్ రీజన్ అనమాట ఆ టైంలో ట్రావెల్ చేయకుండా ఉంటాను. అంటే బైక్ మీద కదా, కార్లు అంటే వెళ్ళొచ్చు. ఓన్లీ హెడ్ లైట్ ని నమ్ముకొని వెళ్ళాలంట. అవన్నీ మనకెందుకు చెప్పు రిస్కులు. అందుకే ఎర్లీగా బయలుదేరుతున్నా. మళ్ళీ అన్ని ఊర్లు సేఫ్ గా చూసుకొని వచ్చి లాస్ట్ లో అరకు దగ్గర అప్సెట్ అవడం ఎందుకని చెప్పి ఎర్లీగానే బయలుదేరిపోతున్నా. మనం 6-6:30 కల్లా ఈ ఘాట్ రోడ్ దిగేస్తే చాలు, మిగతా అంతా ఈజీ. అక్కడ ఫ్రిడ్జ్ ఉంది షాప్ లో. అమ్మమ్మ, ఫ్రిడ్జ్. కూల్ డ్రింక్. ఐ నీడ్ థమ్స్అప్. గొంతు ఎండిపోయింది అసలు భయంకరంగా. చల్లటి థమ్స్అప్ వేద్దాం. కోకా కోలా. స్వర్గం అంటే ఇదే. అబ్బా ప్రశాంతంగా ఉంది అసలు. సో అది గైస్, బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1 గుంటూరు టు అరకు. మీ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ అలాగే నేను కూడా పర్సనల్గా ఎంజాయ్ చేశాను. సో మీ అందరికీ ఈ జర్నీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఫ్యూచర్లో ఇలాంటి జర్నీస్ చేస్తానో లేదో నాకు కూడా తెలియదు. సో బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1 మీరు చెప్పండి, నేను ట్రావెలింగ్ చేస్తూ కంటెంట్ చేయడానికి పనికొస్తానో లేదో మీ మాటల్లోనే చెప్పండి. కింద కమెంట్ చేయండి. ఎలా ఉంది నా ప్రజెంటేషన్, ఎలా ఉంది నేను వ్లాగ్ చేసే విధానం, విజువల్స్ కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లేసెస్ని, ఇవన్నీ కింద కమెంట్స్ చేయండి. నేను అన్ని ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు లేదా కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మరీ చేస్తాను. సిరీస్ మొత్తం చూడండి వాళ్ళు, చూడండి, మొత్తం ఎంజాయ్ చేస్తారు. నా జర్నీ అంతా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సిరీస్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కీప్ ఫాలోయింగ్. ఏదో ఒక కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.